అరే చింటూ, ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, రక్షాబంధన పండుగ ప్రతిజ్ఞ చేసే పండుగ. ఇది సంగమ యుగము నుండే ప్రారంభమవుతుంది. మీరిప్పుడు పవిత్రంగా తయారై ఇతరులను తయారు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. అన్న ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, మన కార్యాలని అన్నీ ఏ విషయం ఆధారంపై సఫలమవగలవు? ఏ విధంగా పేరు ప్రసిద్ధి చెందుతుంది? జ్ఞాన బలంతో పాటు యోగ బలం కూడా ఉండాలి. అప్పుడు అన్ని కార్యాలు వాటంతటకవే అయిపోతాయి. యోగము కూడా చాలా గుప్తమైనది. దీని ద్వారా మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. యోగ స్థితిలో ఉండి అర్థం చేయిస్తే వార్తాపత్రికల వారు కూడా వారంతట వారే మన సందేశాన్ని ముద్రిస్తారు. వార్తాపత్రికల ద్వారానే పేరు ప్రసిద్ధి చెందాలి. వీటి ద్వారానే చాలా మందికి సందేశం లభిస్తుంది. ఈరోజు పిల్లలకు రక్షాబంధనం గురించి అర్థం చేయిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆ పండుగ త్వరలో రానున్నది. పిల్లలు రాఖీ కట్టేందుకు వెళ్తారు. జరిగిపోయిన దాన్ని పండుగగా జరుపుకుంటారు. నేటి నుంచి 5000 సంవత్సరాల క్రితం కూడా ప్రతిజ్ఞా పత్రము రాయించారు. దీనికి చాలా పేర్లు పెట్టారని మీకు తెలుసు. ఇది పవిత్రతకు చిహ్నము. పవిత్రంగా తయారయ్యేందుకు రాఖీని కట్టుకోండని అందరికీ చెప్పవలసి ఉంటుంది. బ్రహ్మ ద్వారా పావన ప్రపంచము స్థాపన అవుతుంది అని త్రిమూర్తి చిత్రంలో కూడా లిఖించబడి ఉంది. అందువలన పవిత్రంగా అయ్యేందుకు రక్షాబంధన పండుగ జరుపుకోబడుతుంది. ఇప్పుడు ఇది జ్ఞాన మార్గపు సమయము. భక్తిలోని విషయాలు ఎవరైనా పిల్లలైనా మీకు వినిపిస్తే వారికి మేము జ్ఞాన మార్గంలో ఉన్నామని అర్థం చేయించాలి. భగవంతుడొక్కరే జ్ఞానసాగరుడు. వారు మొత్తం ప్రపంచం అంతటినీ నిర్వికారిగా చేస్తారు. భారతదేశం నిర్వికారిగా ఉన్నప్పుడు ప్రపంచమంతా నిర్వికారిగా ఉండేది. భారతదేశాన్ని నిర్వికారిగా తయారు చేస్తే ప్రపంచమంతా నిర్వికారిగా అవుతుంది. భారతదేశాన్ని ప్రపంచం అని అనరు. ప్రపంచంలో భారతదేశం ఒక ఖండంగా ఉంది. కొత్త ప్రపంచంలో కేవలం భారతదేశం మాత్రమే ఉంటుందని పిల్లలకు తెలుసు. భారత ఖండంలో తప్పకుండా మానవులే ఉంటారు. భారతదేశం సత్యఖండంగా ఉండేది. సృష్టి ఆదిలో ఒక దేవతా ధర్మమే మాత్రమే ఉండేది. దానిని నిర్వికారి పవిత్ర ధర్మం అని అంటారు. భక్తి మార్గంలో ఎంత మూఢనమ్మకాలున్నాయి. ఊబిలో కూరుకొని ఉన్నారు. కాళ్ళు ఊబిలో చిక్కుకుపోతాయి కదా. కావున భక్తి అనే ఊబిలో మనుషులు చిక్కుకుపోతారు. పూర్తి గొంతు వరకు కూరుకుపోతారు. అప్పుడు రక్షించుకునేందుకు మళ్ళీ తండ్రి వస్తారు. ఎప్పుడైతే పిలక మాత్రమే మిగిలి ఉంటుందో అప్పుడు వస్తారు. పట్టుకునేందుకు కావాలి కదా. అర్థం చేయించేందుకు పిల్లలు కూడా చాలా కష్టపడతారు. కోట్ల కొలది మనుషులు ఉన్నారు. ఒక్కొక్కరికి వద్దకు వెళ్లేందుకు ఎంతో కష్టమవుతుంది. వార్తాపత్రికల ద్వారా వీరు ఎత్తుకుపోతారని, ఇల్లు వాకిళ్లు విడిపిస్తారని, సోదర సోదరీలుగా చేస్తారని చెడ్డ పేరు వచ్చింది. ప్రారంభంలో విషయం ఎంతగా వ్యాపించింది. వార్తాపత్రికల్లో మారుమ్రోగింది. ఇప్పుడు ఒక్కొక్కరికి అర్థం చేయించలేరు. మళ్ళీ మీకు వార్తాపత్రికలే ఉపయోగపడతాయి. వార్తాపత్రికల ద్వారానే మీ పేరు ప్రసిద్ధి చెందుతుంది. ముందు అధర్మం పైచేయిగా ఉండొచ్చు, కానీ చివరికి గెలిచేది ధర్మమే. అరే చింటూ, కృష్ణ జయంతిని జరుపుకుంటారు. కావున అతడు తప్పకుండా సింహాసనంపై కూర్చొని ఉంటారు. పట్టాభిషేకాన్ని ఎప్పుడు చూపించరు. సత్యయుగంలో ఆదిలో లక్ష్మీనారాయణులు ఉండేవారు. వారి పట్టాభిషేకం జరిగి ఉంటుంది. యువరాజు జన్మదినాన్ని జరుపుకుంటారు. మరి పట్టాభిషేకం ఎప్పుడు ఎక్కడ జరిగింది? దీపావళి రోజు పట్టాభిషేకం జరుగుతుంది. అది సత్యయుగంలోని విషయం. చాలా ఆడంబరంగా వైభవంగా జరుగుతుంది. సంగమ యుగంలోని విషయాలు అక్కడ జరగవు. ఇంటింటిలో వెలుగు ఇక్కడే కానున్నది. అక్కడ దీపావళి మొదలైనవి పండుగలు జరుపుకోరు. అక్కడైతే ఆత్మజ్యోతులు సదా వెలుగుతూనే ఉంటాయి. అక్కడ పట్టాభిషేకం జరుపుకోబడుతుంది. దీపావళి జరుపుకోరు. ఎంతవరకు ఆత్మజ్యోతులు వెలగవో అంతవరకు తిరిగి వెళ్ళలేవు. పిల్లలైనా మీరు ఇప్పుడు బయట సేవ కొరకు తిరగండి. తండ్రిని స్మృతి చేయండి. పవిత్రంగా అవ్వాలి. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. ఏ అవగుణము ఉండరాదు. కామము కూడా చాలా పెద్ద అవగుణము. మీరిప్పుడిక పతితంగా అవ్వకండి అని తండ్రి చెప్తున్నారు. భలే శ్రీ ఎదురుగా ఉన్న మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. చూస్తున్నా చూడకండి. మనం ఇప్పుడు మన తండ్రిని స్మృతి చేస్తున్నాము. వారు జ్ఞానసాగరులు. మిమ్ములను తమ సమానంగా తయారు చేస్తారు. కనుక మీరు కూడా జ్ఞానసాగరులుగా అవుతారు. ఇందులో తికమక పడరాదు. వారు పరమ ఆత్మ. పరంధామం
ఆశ్రమంలో ఉంటారు కావున పరమ అని అంటారు. అక్కడ మీరు కూడా ఉంటారు. బంధువులు ఎంత చెడ్డవారైనా సరే వదులుకోవద్దు. ఎందుకంటే మురికి నీరు దప్పిక తీర్చలేకపోయినా కనీసం అగ్గి మంటలు ఆర్పడానికి పనికి వస్తాయి. మనము వార్తాపత్రికల ద్వారా ఎలా అర్థం చేయించాలి అని ఇప్పుడు పిల్లలు ఆలోచించాలి. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుందని అర్థం చేయిస్తారు కనుక త్రిమూర్తి చిత్రం కూడా కావాలి. బ్రాహ్మణులను పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు, అందువలన రాఖీని కట్టిస్తారు. పతిత పావనుడు భారతదేశాన్ని పావనంగా తయారు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ పావనంగా అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు పావన ప్రపంచం స్థాపన అవుతుంది. ఇప్పుడు మీకు 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఎవరైతే చాలా జన్మలు తీసుకొని ఉంటారో వారు బాగా అర్థం చేసుకుంటారు. అన్న, ఈరోజు బాబా హోంవర్క్ ఏమిస్తున్నారంటే గౌరవపూర్వకంగా పాస్ అయ్యేందుకు తండ్రి సమానము జ్ఞానసాగరులుగా అవ్వాలి. లోపల ఏదైనా అవగుణం ఉంటే దానిని పరిశీలించుకొని తొలగించి వేయాలి. శరీరాన్ని చూడకండి. ఆత్మగా నిశ్చయం చేసుకొని ఆత్మతోనే మాట్లాడాలి. మీ ప్రతి పని సహజంగా జరిగిపోయే అంతగా యోగ బలం జమ చేసుకోవాలి. వార్తాపత్రికల ద్వారా ప్రతి ఒక్కరికి పావనంగా అయ్యే సందేశమును ఇవ్వాలి. మన సమానంగా తయారు చేసే సేవ చేయాలి. అరే చింటూ, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే దేహభావమును దేహి అభిమాని స్థితిలోకి పరివర్తన చేసుకునే బేహద్ వైరాగి భవ. ఒకవేళ నడుస్తూ వైరాగము ఖండితమైతే అందుకు ముఖ్యమైన కారణం దేహభావము. ఎంతవరకు దేహభావము యొక్క వైరాగ్యము రాదో అంతవరకు ఏ విషయంలోనూ వైరాగ్యము సదాకాలానికి ఉండదు. సంబంధాలలో వైరాగ్యం అనేది ఏమంత పెద్ద విషయం కాదు. ప్రపంచంలో కూడా చాలా మందికి ఈ వైరాగ్యం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ దేహభావము యొక్క భిన్న రూపాలను తెలుసుకొని దేహి అభిమాని స్థితిలోకి పరివర్తన చేయడం, ఇదే బేహద్ వైరాగిగా అయ్యేందుకు విధి. సంకల్పం అనే పాదము శక్తిశాలిగా ఉంటే నల్లటి మేఘాల వంటి విషయాలు కూడా పరివర్తన అయిపోతాయి అని స్లోగన్ ఇస్తున్నారు. ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.